హలో ఫ్రెండ్స్. ప్రెజెంట్ ఇండియాలో వక్ఫ్ బోర్డ్ యొక్క సవరణకు సంబంధించి చాలా గొడవలైతే జరుగుతున్నాయి. దానికి కారణం చాలా ఉన్నాయి. ఈ వక్ఫ్ బోర్డ్ యొక్క సవరణ జరిగితే ముస్లిమ్స్‌కి అన్యాయం జరుగుతుందని చాలామంది ముస్లిమ్స్ అంటూ ఉన్నారు. కాకపోతే అదే కొంతమంది ముస్లిమ్స్ దీన్ని స్వాగతిస్తున్నారు. అసలు ఈ వక్ఫ్ బోర్డ్ ఎలా పనిచేస్తుంది? ఈ వక్ఫ్ బోర్డ్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ వక్ఫ్ బోర్డ్ ఏం చేస్తుందంటే, ఇస్లామియా చట్ట ప్రకారం మతపరమైన లేదా మసీదులు, శ్మశానాలు, అలాగే ఇస్లాంకు సంబంధించిన పాఠశాలలను మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ప్రెజెంట్ ఇండియాలో ఈ వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తులు 8.7 లక్షలు ఉన్నాయి. అలాగే దీని వైశాల్యం 9.4 లక్షల ఎకరాలు. దీని విలువ సుమారు 2 లక్షల కోట్లు ఉంటుంది. హిందువుల యొక్క గుళ్ళకి ఎలా అయితే ట్రస్టులు ఉంటాయో, ఆ ట్రస్టులకి ప్రజలు ఎలా అయితే దాన ధర్మాలు చేస్తారో, అలాగే ఈ వక్ఫ్ బోర్డుకు కూడా ముస్లింలు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. మీలో ఎంతమందికి తెలుసు, మన ఫేమస్ అయిన తాజ్‌మహల్, చార్మినార్ కూడా ఈ వక్ఫ్ బోర్డులోని ఆస్తుల్లో భాగమే. అసలు ఈ వక్ఫ్ బోర్డుని 1913లో అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్లో క్రియేట్ చేశారు. ఆ తర్వాత 1947లో ఎప్పుడైతే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయాయో ఈ బోర్డు కూడా 3 భాగాలుగా విడిపోయింది. అలాగే మీకు తెలుసా, తెలంగాణలో ఈ వక్ఫ్ బోర్డుకి 70,000 ఎకరాల భూమి ఉంది. కానీ 20,000 మాత్రమే లీగల్గా ఉంది. మిగిలిన 50,000 ఏదో ఒక లిటిగేషన్తో మాత్రమే ఉన్నాయి. ఈ వక్ఫ్ బోర్డుకి సాధారణంగా ఎటువంటి రిజిస్ట్రేషన్స్ ఉండవు. ఇప్పుడు ఏదైనా ప్రాంతం ఖాళీగా ఉందంటే ఇది వక్ఫ్ బోర్డులోకి వస్తుందని బోర్డులు పెట్టేసి అక్రమంగా దోచేసుకునేవాళ్ళు. అసలు ఈ వక్ఫ్ బోర్డు యొక్క ప్రధాన ఉద్దేశం ఎవరైతే వెనకబడిన ముస్లిమ్స్, పేద ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం మాత్రమే. కానీ చాలామంది ముస్లిమ్స్ ఈ బోర్డుని అడ్డం పెట్టుకొని వారి ఆస్తుల్ని పెంచుకున్నారు. అలాగే దొంగ సొమ్ముని సంపాదించారు. ఇలా అందరూ అక్రమంగా దోచుకోవడానికి ప్రధాన కారణం ఈ వక్ఫ్ బోర్డు అనే దానికి గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి సర్వేలు ఉండవు. వీళ్ళు ఎక్కడైతే వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తి అని పెడతారో అది వాళ్ళ పరమైపోతుంది. అలా కనిపించిన భూములన్నింటినీ చాలామంది దోచుకున్నారు. అలాగే ఎవరైనా ముస్లిం వ్యక్తి చనిపోయినప్పుడు తన ఆస్తిని కూడా ఈ వక్ఫ్ బోర్డులో విలీనం చేసేవాళ్ళు. ఇండియాలో రైల్వే అలాగే నేవీ తర్వాత అత్యధికంగా ఆస్తులు కలిగిన సంస్థగా ఈ వక్ఫ్ బోర్డు ఉంది. వీళ్ళకి ఇన్ని భూములు ఎక్కడి నుంచి వచ్చాయా అంటే ఎవరికీ తెలియదు. అలాగే వీరి దగ్గర ఉన్న 9,30,000 ఎకరాలకు సంబంధించి ఎటువంటి దస్తావేజులు కూడా లేవు. కేవలం కొన్నిటికి మాత్రమే పత్రాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా తెచ్చిన ఈ వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా ఈ వక్ఫ్ బోర్డులోని ఆస్తుల మొత్తాన్ని డిజిటలైజేషన్ చేస్తారు. అలాగే రీసర్వే చేస్తారు. వీటన్నిటికీ గవర్నమెంట్ పత్రాలు ప్రొవైడ్ చేస్తుంది. దీని వలన ఈ వక్ఫ్ బోర్డు యొక్క ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. అంతకుముందు ఈ వక్ఫ్ బోర్డు యొక్క స్థలాలని సర్వే ఆఫీసర్ మాత్రమే సర్వే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వీటిని సర్వే చేయాలంటే కలెక్టర్ లేదా డిప్యూటీ కలెక్టర్ మాత్రమే చేయగలరు. దీంట్లో ఎటువంటి ఆక్రమణలు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. దీనివలన ముస్లింలోని పేదవారికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డులోని ఆస్తులన్నీ వారికి చెందినవే. అలాగే వారికి సేవ చేయడం కోసం చాలామంది ముస్లింలు వీటిని దానం చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ అందరికీ మంచి జరగడం కోసం మాత్రమే ఈ బిల్లుని సవరణ చేస్తుంది. కానీ కొన్ని పార్టీలు అలాగే కొంతమంది ముస్లిమ్స్ దీన్ని జరగకుండా ఆపుతున్నారు. ఎందుకంటే ఆయా పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఈ వక్ఫ్ బోర్డు పేరు చెప్పుకొని చాలా ఆస్తులు మూటగట్టుకున్నాయి. ఇప్పుడు దీన్ని సవరణ చేయడం వలన ఆ ఆస్తులన్నీ ప్రభుత్వం చూడగలుగుతుంది. ఇప్పుడు చేస్తున్న ఈ ప్రొటెస్టుల వెనకాల ఉంది వాళ్ళు మాత్రమే. నిజమైన ముస్లిమ్స్కి తెలుసు ఈ బిల్లు యొక్క ఉపయోగం ఏమిటో. అందుకనే వాళ్ళు ఈ బిల్లుకి సపోర్ట్ చేస్తున్నారు. మీకు తెలుసా, ముస్లిమ్స్కి ఎలాగైతే వక్ఫ్ బోర్డు ఉందో హిందువులకు కూడా చాలా బోర్డులు ఉన్నాయి. కానీ దేశం విభజన అయిన తర్వాత పాకిస్తాన్లో ఉన్న హిందూ బోర్డ్స్ని అలాగే బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల యొక్క బోర్డ్స్ని ఆ దేశాలు హరించి వేశాయి. అలాగే ఆ బోర్డులో ఉన్న ఆస్తుల మొత్తాన్ని ఆ దేశ ఖజానాలోకి మార్చుకుంది. కానీ ఇండియాలో ఉన్న ఈ ముస్లిమ్స్ యొక్క వక్ఫ్ బోర్డుకి మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. ఈ బోర్డుని సవరణ చేయడానికి ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఏమిటంటే, పెద్ద పెద్ద నగరాలైన అహ్మదాబాద్, ఢిల్లీ, యూపీ, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలలో కూడా చాలా ఆస్తులు ఈ వక్ఫ్ బోర్డు కింద ఉన్నాయి. వీటిలోనే చాలా ప్రాపర్టీస్ గవర్నమెంట్‌కి సంబంధించినవే. ఇప్పుడు వీటిని రీసర్వే చేయటం వలన గవర్నమెంట్ ఆస్తుల్ని వెనక్కి తీసుకోవచ్చు. అలాగే అసలైన ముస్లిమ్స్‌కి చెందాల్సిన ఆస్తుల్ని వారికి చేర్చేలా చేయొచ్చు. ఎవరైతే ఈ వక్ఫ్ బోర్డు అడ్డం పెట్టుకొని దోచుకున్నారో వారికి మాత్రమే ప్రాబ్లమ్ ఉంటుంది.
ఇప్పటికే వక్ఫ్ బోర్డ్‌లో అవినీతి జరుగుతుందని ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి. కొందరు నాయకులు, అధికారులు వక్ఫ్ ఆస్తులను వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగిస్తున్నారు. అలాగే అక్రమంగా అమ్మేస్తున్నారు. వక్ఫ్ బోర్డుకు చెందిన భూములు, ఆస్తులు చాలా చోట్ల ఆక్రమణకు గురవుతున్నాయి. దీనికి సరైన పర్యవేక్షణ లేకపోవడం, చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం ఒక కారణం. దీని వలన వక్ఫ్ ఆస్తులు క్రమంగా కోల్పోతున్నారు. ఈ వక్ఫ్ బోర్డ్ యొక్క ప్రధాన ఉద్దేశం ముస్లిం సమాజంలోని పేదల సంక్షేమం కోసం ఉపయోగపడాలని. కానీ చాలా సందర్భాల్లో ఈ ఆస్తులు కొందరు ధనికులు లేదా ప్రభావవంతులైన వ్యక్తులు వారి ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారు. టోటల్‌గా చెప్పాలంటే ఈ వక్ఫ్ బోర్డ్ యొక్క ఉద్దేశం మంచిదే. అయినప్పటికీ దాని నిర్వహణలో అవినీతి, అపారదర్శకత, అక్రమాలు, అధిక అధికార దుర్వినియోగం వంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ప్రతిపాదించింది. కానీ దీనిపై కూడా వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద బిల్లుని ఇప్పటికిప్పుడైతే ప్రవేశపెట్టింది కాదు. ఆగస్టు 8, 2024న లోక్సభలో మొదటిగా ప్రవేశపెట్టారు. దీనిని సమగ్రంగా పరిశీలించటానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేశారు. అదంతా కంప్లీట్ అయిన తర్వాత 2025 ఏప్రిల్ 2న లోక్సభలో ఈ బిల్లుని ఆమోదించారు. వీటిలో కొత్తగా వచ్చిన రూల్స్ ఏమిటంటే, వక్ఫ్‌ను ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం 5 సంవత్సరాలు ఇస్లాంను ఆచరించి ఉండాలి. మరియు ఆస్తి అతని సొంతదై ఉండాలి. అలాగే వక్ఫ్‌లో మహిళలకు వారసత్వం ఉంటుంది. అలాగే వక్ఫ్ ఆస్తులను కేంద్రీకృత పోర్టల్‌లో నమోదు చేయాలి. దీని ద్వారా ఆస్తుల వివరాలు, ఆదాయం, పన్నులు మొదలైనవి రికార్డు చేయబడతాయి. వక్ఫ్ బోర్డ్ యొక్క ఆదాయం వాటా 7% నుంచి 5%కి తగ్గించబడింది. దీనిలో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా విపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు దీనిని ముస్లిం వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని విమర్శిస్తున్నాయి. ఇది మత స్వేచ్ఛను హరిస్తుందని, వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని తగ్గిస్తుందని ఆరోపిస్తున్నాయి. అలాగే ఈ బోర్డు గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద వీడియోలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.